కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుదాం. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు గమనించండి, వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును, ఇక్కడ దేవుని రాజ్యాన్ని దేవుని సంఘాన్ని ఏమన్నాడు? దేవుని మర్మము అన్నాడు. ఇప్పుడు దేవుని మర్మం ఎవరు? క్రీస్తే కదా. ఆ క్రీస్తుని మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. అంటే క్రీస్తుని ఎలా ప్రకటించకూడదు? వాక్చాతుర్యంతో ప్రకటించకూడదు. 2, జ్ఞానాతిశయంతో గర్వంతో మాట్లాడకూడదు. క్రీస్తు గురించి చెప్తున్నప్పుడు జ్ఞానాతిశయం అంటే ఏంటి? నాకు బైబిల్ అంతా తెలుసు, నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసు అని అడిగితే ఏం చెప్పలేరు. మళ్ళా నాకు అన్నీ తెలుసు అంటారు. మాట్లాడితే పోటీ పడదమ్మా, డిబేట్కి వస్తావా, తేల్చేస్తాను అంటారు. ఏం తెలుస్తుంది? వాడు ఆల్రెడీ తేలిపోయినాడు ఇంకెవరినో తేల్చేస్తాడంట. ముందు వ్యక్తిగత జీవితంలో విజయం పొందితే ఇతరుల్ని ఆటోమేటిక్ గా గెలిచినట్టే. మొదట తన దేహాన్ని గెలవాలి ప్రతివాడు, తన మనస్సును గెలవాలి, తన హృదయంలో యేసు ప్రభుకు స్థానం ఇవ్వాలి, తన జీవితంలో యేసు ప్రభుకు అధికారం ఇవ్వాలి. తన జీవితం మీద నేను నా సొత్తు కాదు, నేను ఎవరి సొత్తు? యేసు ప్రభు సొత్తు, నేను దేవుని సొత్తు. కాబట్టి నా ఇష్టం చేయకూడదు, నాకు ఇష్టమైనట్టుగా నేను బ్రతకూడదు. నాకు జన్మనిచ్చి నన్ను రక్షించి నా కొరకు, నా రక్షణ కొరకు, నా పాపము కొరకు యేసు ప్రభువుని ఇచ్చినటువంటి దేవునినే నేను మహిమపరచాలి, దేవునికే నేను లోబడాలి, దేవుని చిత్తమే నేను చెయ్యాలి అని ఎవరైతే ఆలోచిస్తుంటారో వాళ్ళే సంఘములోని క్షేమాభివృద్ధి పొందుతారు.